ఇది 3 నెలల మునగ. ఇప్పుడు 3 మంత్స్ ఎగ్జాక్ట్గా కంప్లీటెడ్ అయింది. మరి ఈ 3 మంత్స్కే ఇవి పూత పూసాయి. అక్కడక్కడ పిందులు పడ్డాయి, బట్ ఇవి నిలబడతాయి లేదైతే చూడాలి. సో ఇవైతే మనకు 3 నెలల మునగ చెట్లు. సో దీంట్లో అక్కడక్కడ చనిపోయాయి వేరుకుళ్ళు వల్ల, అలానే కాండం కుళ్ళు వల్ల. సో కాండం కుళ్ళు అనేది జస్ట్ ఒక ఇక్కడ చూపిస్తాను, ఇలాగా అసలు ఈ హైట్లో కానీ ఇక్కడ నేను కట్ చేశాను. యాక్చువల్గా ఇక్కడికి ఈ విధంగా ఇక్కడ కుళ్ళు పట్టింది. ఇక్కడ కుళ్ళు పట్టడం వల్ల పైన ఎండిపోయింది, ఇక్కడ కింద మాత్రం పచ్చిగానే ఉంది. ఇక్కడ ఇగురు అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఇగురు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా ఇక్కడ ఇగురు కూడా కొంచెం బాగాలేదు ఈ చెట్టుకి. సో ఏదో కొంచెం వ్యాధిలాగైంది, మందైతే స్ప్రే చేయాలి. సో ఇక్కడ చూడండి ఇలాగా నీట్గా తినేసింది, ఈ గుడ్డు అంతా కూడా ఉంది ఇక్కడ. సో ఇలాగా కాండం కుళ్ళు, వేరుకుళ్ళు కూడా వచ్చేసింది దీనికి. సో కంప్లీట్గా అయితే పోయింది. మరి ఇటువంటి చెట్లు ఒక 1% ఉన్నాయి, వాటికైతే నేను మళ్ళీ ఏం చేయలేదు. కానీ సో మిగిలిన చెట్లు అయితే ఇవి ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 2 to 3% పూతలు కూడా వచ్చాయి. సో ఇందులో నీకు ప్రూనింగ్ కూడా చేశానండి వీటికి. సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ప్రూనింగ్ చేసినది ఇక్కడ అండి, ఇలా ప్రూనింగ్ చేశాను. ఇక్కడ ఇది యాక్చువల్గా మెయిన్ చెట్టు ఇది. సో ఇక్కడ ఇగురు తుంచేయడం వల్ల చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి ఇక్కడ అలాగా. సో 1 మంత్లోనే ఇలాగా ఒక్కొక్క చోట ఒక్క చెట్టుకి దాదాపు 5 to 8 బ్రాంచెస్ వరకు మినిమం వచ్చాయి. యాక్చువల్ వీటిపైన కూడా మళ్ళీ ఇప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ ఇటువంటి. సో ఇక్కడ ప్రూనింగ్ చేసినట్టయితే ఇలాగా. సో ఇంత చాలండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. సో మరి ఇక్కడ సైడ్స్ చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, సో ఇటువంటివన్నీ మళ్ళీ పెద్దగా అయిపోతాయి. సో మనకి చెట్టు ఎక్కువ హైట్ పోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి చూడండి, ఇది ఈ చెట్టు ప్రూనింగ్ చేయలేదు, చాలా హైట్ పోయింది చూడండి. సైడ్ బ్రాంచెస్ వచ్చాయి కానీ బట్ అంత స్ట్రాంగ్గా లేవు సైడ్ బ్రాంచెస్. సో అందుకోసము ఇటువంటి వాటిని ప్రూనింగ్ చేసుకుంటే ఎక్కువ హైట్ పోకుండా ఉంటాయి. మళ్ళీ దీని పక్కన 2 చెట్లు ఉన్నాయి యాక్చువల్. ఇక్కడ ఇది ప్రూనింగ్ చేసింది, ఇక్కడ ప్రూనింగ్ చేశాను చూడండి. ఇక్కడ ప్రూనింగ్ చేసింటే ఇలాగా స్ట్రాంగ్గా వచ్చే కొమ్మలు. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడున్న కొమ్మలు ఇవి చాలా చిన్నదిగా ఉన్నాయి, చిన్న కొమ్మలు ఉన్నాయి. ఇక్కడున్న అయితే ఒక పెద్దగా ఉన్నాయి. అంటే మనకు చెట్టు చూడండి ఈ హైట్ ఇలాగా రాగానే ప్రూనింగ్ చేసుకోవాలి. ఇలా ఇది ఎస్టర్డే కాదు 3 days అయింది ప్రూనింగ్ చేసి. 3 daysలోనే మనకు ఇలాగ పక్కన అంట్లు వచ్చాయి చూడండి, ఇలాగ పక్క కొమ్మలు, సైడ్ బ్రాంచెస్. ఈ సైడ్ బ్రాంచెస్ అనేది మెయిన్గా మనకు చాలా వచ్చినట్టయితే ఎక్కువ హైట్ పోకుండా అలానే ఎక్కువ ఈల్డింగ్ అనేది సాధించగలము. సో మునగలో మనకు మెయిన్ వచ్చేసి ఈ ప్రూనింగ్ ప్లస్ అలానే పురుగు. ఈ పురుగు అనేది మనకు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందని చెప్పలేము. అందుకోసం రెగ్యులర్గా 15 daysకి ఒకసారి ఏదో ఒక స్ప్రే అయితే చేస్తూ ఉండాలి. సో నేనైతే నార్మల్గా ఎక్కువగా మోనోక్రోటోఫాస్ పిచికారీ చేశాను. అలానే ఒకసారి M40 మ్యాక్స్ కూడా స్ప్రే చేశాను. సో ఏవైనా కూడా 2 స్ప్రే చేసుకోవచ్చు అండి. సో రోగోరు కూడా కొంతమంది స్ప్రే చేస్తుంటారు. మరి వేరుకుళ్ళు అలానే కాండం కుళ్ళు రాకుండా, అంటే వేరు పురుగు కొట్టకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. సో దానికి నేను ఒక 1 week లేట్ చేయడం వల్ల సో అలా ఒక 1% చెట్లు అయితే చనిపోవడం జరిగింది. సో కాబట్టి మనకు ఒక 1 month తర్వాత కంపల్సరీ వేరుకుళ్ళు రాకుండా క్లోరోప్లాస్ట్ కానీ లేదంటే క్లోరోపైరోఫాస్ కానీ దానికి M45 కలుపుకొని వదలచ్చు. అలా న్యూట్రిషన్ కూడా వదులుకోవచ్చు అండి వీటికి. సో న్యూట్రిషన్ కూడా వదులుకున్నట్టయితే సో మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. సో మరి నెక్స్ట్ మనకైతే ఇవి చెప్పింది వాళ్ళు 5 monthsకి బాగా కాస్తాయని చెప్పారు. మరి 5 monthsకి చూడాలి. ఇప్పుడు 3 months ఎగ్జాక్ట్గా కంప్లీట్ అయ్యింది. June 17th అనేది వీటిని పెట్టాను. ఇప్పుడు మరి ఇది September 17th కంప్లీట్ అయిపోయింది. 18th, July, August, September ఎగ్జాక్ట్గా 3 months కంప్లీటెడ్ అండి. సో ఇవి చూడండి కొంచెం సైడ్ బ్రాంచెస్ వీటికి చాలా లాంగ్ వచ్చాయి చూడండి. కొంచెం
సైడ్ బ్రాంచెస్ చాలా వచ్చాయి. సో ఈ సైడ్ బ్రాంచెస్ని కూడా మనము ఇలా ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటే ఎక్కువ లాంగ్ పోకుండా ఉంటాయి. సో మళ్ళీ వీటికి కూడా సైడ్ బ్రాంచెస్కి సైడ్ బ్రాంచెస్ అంటే సపరేట్ మళ్ళీ నోట్స్ అనేటివి వచ్చేస్తాయి. సో దీనివల్ల చెట్టు ఎక్కువగా కలిసిపోకుండా ఉంటుంది కూడా. సో ఇలాగా ఎప్పటికప్పుడు మనము సైడ్ బ్రాంచెస్ని కూడా అంటే మరీ పూర్తి కట్ చేయకూడదు, జస్ట్ కొనలు మాత్రమే తుంచేయాలి. ఎక్కడన్నా కొంచెం చిన్నగా ఉన్నటువంటి చెట్లను వదిలేసి ఉంటాం చూడండి, ఇది వదిలేసినటువంటి చెట్టు, దీనికి అసలు ప్రూనింగ్ చేయలేదు కాబట్టి ఇంకా సైడ్ బ్రాంచెస్ అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇలా చిన్న పైన కొన తుంచేసామంటే ఎక్కువ సైడ్ బ్రాంచెస్ ఇలా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కాయలు స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తానండి. సో పిందులు అయితే జస్ట్ ఎక్కడన్నా ఒకటి పడ్డాయి, చూపిస్తాను అది కూడా. ఇంకోటి ఇక్కడ కొన్ని చూడండి చాలా కిందనుంది కొమ్మ ఇది. సో కిందన ఉన్నటువంటి కొమ్మలను కూడా మనము కట్ చేసేసేయాలి. సో విరచకూడదు, కట్టర్తో కట్ చేయండి. ఎందుకంటే విరిస్తే అక్కడ మనకు బంక కారి కొంచెం చీడపీడలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పూత ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టేసి కిందన కొంచెం కొమ్మలు వచ్చినప్పటికీ సో వాటిని కట్ చేసేయాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పిండి స్టార్ట్ అయ్యాయి ఇలాగా. ఇక్కడ చూడండి, సో ఇలాగ అక్కడక్కడ పిందులు కూడా స్టార్ట్ అయిపోయాయి.